శ్రద్ధగల వారి యోచనలు. ఒకడు తనకేర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికది న్యాయముగానే కనబడును. యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. సామెతలు 21వ అధ్యాయం 2వ వచనం. దేవుడు మన హృదయాలను పరీక్షించి మన తలంపులను తూయుచు పర్యాలోచన చేయుచున్నాడు. అలాంటి లోతైన పరీక్ష కొరకు మనము సిద్ధముగానున్నామా? అహంకార దృష్టియు గర్వహృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు అని బైబిల్ చెప్పుచున్నది. మనము ప్రార్థనాత్మ పోగొట్టుకున్నప్పుడు గర్వము లోపలికి వచ్చును. నీవు ఎలాగూ గర్వమును గుర్తించగలవు? నీవు చిన్న విషయములకే కలవరపడుచున్నావు. కొంతమంది చిన్న చిన్న విషయాల కోసము కోపపడి అనేక సంవత్సరాలుగా దానిని అలాగే ఉంచుకుంటారు. అది ఎంత భయంకరము! కొందరు నా దగ్గరకు వచ్చి 2-3 సంవత్సరాల క్రితం జరిగిన దుశ్చర్యలను గురించి వివరించాలనుకున్నప్పుడు నేను వారిని వారించి అవి క్షమింపబడ్డాయి, మరువబడ్డాయి, ముగించబడింది అని అంటుంటాను. నీవు లోతుగా పశ్చాత్తాపపడకపోతే దోష హృదయముతోనే సంవత్సరము వెంబడి సంవత్సరము కొనసాగుచుంటావు. అందరూ నిన్ను ఒక విధంగా చూస్తున్నారు అని భావిస్తావు. ఏమిటిది? దోషారోపణ మనస్సు. నీవు లోతుగా పశ్చాత్తాపపడినట్లయితే నీవు నేనింతవరకు దేవునికి ఎంతో చెడ్డ పేరు తెచ్చాను, నేనింకా అలాంటి పొరపాటు చేయకుండా నా కొరకు దయచేసి ప్రార్థించండి అని అంటావు. నీ బలహీనతల గూర్చి మరలా మాట్లాడడానికి నీవు సిద్ధముగానుంటావు. నిన్ను నీవు సమర్థించుకోవు. ఎల్లప్పుడూ తమను తాము సమర్థించుకునేవారు గర్విష్ఠులు. నీవు దేవునితో సరిగా ఉన్నావా? అది చాలా ముఖ్యము. మనుషులు ఏమనుకుంటారో అని కాదు. అహంకార దృష్టి, సమర్థించుకునే ఆత్మ దేవునికి హేయము. శ్రద్ధగల వారి యోచనలు లాభకరములు. తాళిమి లేక పనిచేయువానికి నష్టమే ప్రాప్తించును. శ్రద్ధగల వారు ముందుగానే సిద్ధపడతారు. శ్రద్ధ అంటే అదే. మేము ఎంత పని జరిగింపబడుచున్నదో అని మేము ప్రచురించే వారము కాము. కనుక కొందరికి ఎటువంటి అవగాహన లేదు. ఎంత దేవుని పని జరుగుచున్నదో, ఎన్ని ఆత్మలు ముట్టబడుచున్నవో తెలియదు. ప్రతి ఒక్కరూ తాము చేసే చిన్న పనినే యోచిస్తారు. అది ఎంత విచారము! మనకింకా ఎక్కువ ప్రత్యక్షత, ఎక్కువ శ్రద్ధ ఉంటే ఇంకా ఎక్కువ గొప్ప కార్యాలు చూచేవారము. నాకున్న శ్రద్ధతో నేను తృప్తి పడలేదు. యేసు సేవలో ఇంకా ఎక్కువ శ్రద్ధ కలిగి ఉండాలని కోరుచున్నాను. శ్రద్ధగల వారి యోచనలు లాభకరములు అని బైబిల్ చెప్పుచున్నది. అవి ఆత్మీయ లాభములు. సోమరితనంను విడిచిపెడదాము. ప్రలాపించడానికి, పంట కోయడానికి సమయం ఇదే. మనము శ్రద్ధ కలిగిన పనివారముగా ఉందాము.